హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. తమిళనాడులో కిలడి అనే ఆర్కియలాజికల్ సైట్ ఉంది. అక్కడ దొరికిన తవ్వకాలు, అక్కడ దొరికిన ఫైండింగ్స్ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయ్యాయి. సో ఈ ఫైండింగ్స్ అనేవి ఓవరాల్ ఇండియన్ హిస్టరీనే చేంజ్ చేయబోతున్నాయి. అండ్ దీనివల్ల స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక పెద్ద ఫైటే జరుగుతుంది. సో ఈ సైట్లో తవ్వకాలు జరిపిన అమర్నాథ్ రామకృష్ణన్ ఆర్కియాలజిస్ట్, ఏఎస్ఐ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనమాట. ఆర్కియలాజికల్ సర్వే వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఆయన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. సో ఆ రిపోర్ట్ని ఏఎస్ఐ యాక్సెప్ట్ చేయలేదు. దాన్ని రీరైట్ చేయమని చెప్పేసి అమర్నాథ్ రామకృష్ణన్ గారికి చెప్తే ఆయన చేయనని చెప్పేసి డినై చేశారు. సో ఓవరాల్గా ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ, ప్రెజెంట్ డే కాంట్రవర్సీ తమిళనాడు స్టేట్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి. సో ఓవరాల్గా దీని గురించి మనం మాట్లాడుకొని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో బిఫోర్ దట్ మిస్టర్ కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఏ టాపిక్స్ మీద మీకు డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియో చేసి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ప్రెజెంట్ కిలడి ఆర్కియలాజికల్ సైట్ అనేది తమిళనాడులో శివగంగా డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ ఈ కిలడి ఆర్కియలాజికల్ సైట్కి దగ్గరలో వగాయి రివర్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ఈ పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇది వన్ ఆఫ్ ది సైట్ ప్లేస్. ఓకే, కిలడి ఆర్కియలాజికల్ సైట్ ప్లేస్ అనమాట. సో మేజర్గా మోస్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ అర్బన్ సిటీస్ని మనం చూస్తే జనరల్లీ ఐవీసీ కానీ, అంటే ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, లేదా మహాజనపదాస్ కానీ, ఇవి మనం జనరల్లీ చూస్తే ఐవీసీ ఇందస్ రివర్ దగ్గరలో ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ మహాజనపదాస్ గ్యాంజెటిక్ ప్లెయిన్స్ లేదా గంగా ప్లెయిన్స్ దగ్గర ఫామ్ అవ్వడం జరిగింది అనమాట. అంటే గంగా రివర్ ప్రాంతాల్లో ఫామ్ అవ్వడం జరిగింది. జనరల్లీ ఐవీసీని మనం ఫస్ట్ అర్బన్ సిటీగా అనుకుంటాం, అర్బనైజ్డ్ సివిలైజేషన్గా మనం చూస్తాం ఐవీసీని, ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ని. జనరల్లీ అదేంటి 3000 బీసీ నుంచి అరౌండ్, అంటే ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకంగా మెన్షన్ చేసి ఉంటుంది. బేసిక్గా ఏంటంటే ప్రీ హరప్పన్ అని చెప్పేసి, మెచ్యూర్డ్ హరప్పన్ అని చెప్పేసి, లేటర్ హరప్పన్ అని చెప్పేసి అలా మెన్షన్ చేసి ఉంటుంది. అంటే అది ఎవల్యూషన్ స్టేజెస్ అనమాట. సో 3000 బీసీ నుంచి అరౌండ్ 1700 బీసీ వరకు ఉంటుంది. అండ్ ఈ మహాజనపదాస్ గంగా ప్లెయిన్స్ దగ్గర ఫామ్ అయ్యాయి. 16 మహాజనపదాస్ ఉంటాయి కదా, మగధ కానీ, కాశీ కానీ, వాస్తా కానీ, అవంతి, ఇవన్నీ కూడా 16 మహాజనపదాస్ మనం జనరల్లీ ఏన్షియన్ హిస్టరీ చదువుకునేటప్పుడు చదువుకుంటూ ఉంటాము. సో ఇది అరౌండ్ 600 బీసీ నుంచి 300 బీసీ వరకు కూడా ఉంది. సో దీన్ని సెకండ్ అర్బనైజేషన్ అని చెప్పేసి పిలుస్తారు. సెకండ్ అర్బనైజేషన్ అని పిలుస్తారు. సో జనరల్లీ ఐవీసీ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా డిక్లైన్ అయిపోయింది అని అంటే, సో డిఫరెంట్ థీరీస్ ఉంటాయి. సునామీ వచ్చిందని, భూకంపాలు వచ్చాయని, అండ్ ఆర్యన్ ఇన్వెన్షన్ జరిగింది అనే దాన్ని మోస్ట్లీ యాక్సెప్టబుల్గా చూస్తారు. సో ఆర్యన్స్ అనే వాళ్ళు వచ్చారు సెంట్రల్ ఏషియా నుంచి. సో వాళ్ళు వచ్చారు, అక్కడి నుంచి ఇండస్ వ్యాలీ అనేది డిక్లైన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వేదిక్ పీరియడ్ స్టార్ట్ అయ్యింది 1500 బీసీ. ఈ మధ్యలో 1500 బీసీ దగ్గర నుంచి వేదిక్ పీరియడ్ స్టార్ట్ అయ్యింది. 600 బీసీ నుంచి మహాజనపద రాజ్యాలు అనేవి ఫామ్ అవడం జరిగింది ఈ ఆర్యన్స్ నుంచే. ఓకే, సో జనరల్లీ ఈ ఆర్యన్స్ నార్త్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆర్యన్ కల్చర్ని ఫాలో అవుతారని, అండ్ తమిళనాడు ఎప్పుడు కూడా మాది ద్రవిడియన్ కల్చర్ అని చెప్పేసి ఉంటుంది. సో మేము ఆర్యన్ కల్చర్ కాదు మాది, మేము డిఫరెంట్ ద్రవిడియన్ కల్చర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇదంతా ఎందుకు చెప్పాను అనేది ఫర్దర్ వీడియోలోకి మీకు వెళ్తే అర్థమవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. సో నార్త్ సైడ్ ఆర్యన్ కల్చరు, ఇప్పటికి తమిళనాడు గవర్నమెంట్ ఏంటంటే ద్రవిడియన్ కల్చరు. ఓకే, సో ఇక్కడ ఒక థియరీ కూడా ఉంది. ఆర్యన్సే ముందొచ్చారు, ఆర్యన్స్ ముందు వచ్చిన తర్వాత నార్త్ సైడ్ మొత్తం ఫామ్ అయ్యాక, ఒక్కొక్క కల్చర్ అక్కడ ఫామ్ అయ్యాక దాన్ని సౌత్ ఇండియా అడాప్ట్ చేసుకుంది. ఓకే, ముందు ఏదైనా సరే ఫస్ట్ నార్త్లో జరిగింది, దాని తర్వాతే సౌత్లో జరిగింది అని ఒక థియరీ కూడా ఉంది. సో దాన్ని తమిళనాడు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయదు. మాకు స్పెషల్, మేము ఓన్గా ఎవాల్వ్ అయ్యాము అని చెప్పేసి ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఓన్గా ఎవాల్వ్ అయ్యాము అనే దానికి ప్రూఫ్ ఈ కిలడి ఆర్కియలాజికల్ సైట్, లేదా ఆ కిలడి అనే ప్రాంతంలో దొరికిన ఏవైతే వస్తువులు ఉన్నాయో
అవి చెప్తున్నాయి అన్నమాట. సో మేము డిఫరెంట్ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ డిఫరెంట్ కాదు, మేము ఫస్ట్ తర్వాత మీరు అనేది చెప్తుంది. సో అది ఎలా అనేది మనం ఒకసారి కిలడీ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత మీకు మళ్ళీ డీటెయిల్గా దాని కంటిన్యూటీ చెప్తాను. కిలడీ ఆర్ కిజది, కిజది అనేది ఓల్డ్ నేమ్ అనమాట. కిలడీకి శివగంగా డిస్ట్రిక్ట్లో ఉంది తమిళనాడులో, అండ్ వగై రివర్ ప్రాంతంలో ఉంది. అండ్ ఇది మదురై నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట కిలడీ అనే ప్రాంతం. మదురై కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట, డివోషనల్లీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. సో ఇక్కడ దొరికిన ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఈ కుండలైనా అవ్వచ్చు, లేదా ఇంకా చాలా వస్తువులు, బిడ్స్ అని చెప్పేసి బ్రిక్స్ని, ఆ ఇటుకల్ని కానీ లేదంటే పూసలు కానీ, ఇలాంటివి అన్నీ కూడా డిఫరెంట్ లేయర్స్లో పరీక్షిస్తున్నప్పుడు, అంటే దాని తవ్వకాలని ఇలా లేయర్స్లో చేస్తారనమాట. ఇలా ఒక 6 లేయర్స్ని కార్బన్ డేటింగ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ 4 లేయర్స్ని చేశారు, మిగతా రెండింటిని కూడా చెయ్యాలి, బికాజ్ ఇది ఇంకా వర్క్ జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు వరకు చేసిన వాటి ప్రకారం చూస్తే ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో, తమిళనాడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీలో ఏం మెన్షన్ చేశారంటే వెబ్సైట్లో, ఈ ఫైండింగ్స్ రేడియో కార్బన్ డేటింగ్ చేస్తే 6th century BC వరకు వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, 6th century BC. అండ్ ఆ సైట్ ఎలా ఉంది అని అంటే, అక్కడ దొరికిన ఫైండింగ్స్ని బట్టి చూస్తే అదొక అర్బనైజ్డ్ సివిలైజేషన్ అని చెప్పేసి అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, అర్బనైజ్డ్ సివిలైజేషన్ అని చెప్పేసి అంటున్నారు. ఇదంతా కూడా ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసి ఉంది, అమర్నాథ్ రామకృష్ణ గారు ఇచ్చింది. దాని ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో ఓవరాల్ కాంటెస్ట్ ఏంటి అని అంటే, సింపుల్గా మ్యాటర్ చెప్పాలంటే, అది 6th century BCకి చెందిన సైట్, అండ్ అది ఒక అర్బనైజ్డ్ సివిలైజేషన్. అక్కడ ఒక నగరం అనేది ఉంది, అది రూరల్ కాదు, అర్బన్ సిటీ లాంటిది అని చెప్పేసి, సేమ్ లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇప్పుడు ఒకసారి వెనక్కి టైం లైన్కి వెళ్ళండి. సో ఇక్కడ మహాజనపదాస్ అనేది 600 BCలో స్టార్ట్ అయింది అంటున్నాం. ఆర్యన్, ఇక్కడ వేదిక్ కల్చర్ అనేది, ఇక్కడ వేదిక్ కల్చర్ అనేది 1500 BCలో స్టార్ట్ అయింది అంటున్నాం. మహాజనపదాస్ని మనం సెకండ్ అర్బనైజ్డ్ సివిలైజేషన్ అంటున్నాం. 600 BCలో స్టార్ట్ చేస్తే, 600 BCలో అది స్టార్ట్ అయిందని చెప్పేసి. బట్ ఇక్కడ కిలడీలో జరిగిన కొన్ని ఫేసెస్ ఆఫ్ ఎక్స్కవేషన్లోనే 6th century BC అని చెప్పి తెలియడం జరిగింది. అండ్ ఇది రామకృష్ణన్ గారు, ఎవరైతే అమర్నాథ్ రామకృష్ణ ఉన్నారో ఆర్కియాలజిస్ట్, ఆయన ఇది 800 BC వరకు వెళ్తుంది, 800 BC వరకు వెళ్తుంది అని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆ కిలడీ అనే ప్రాంతం, ఆ తమిళనాడు అనే ప్రాంతం, అది సెకండ్ అర్బనైజ్డ్ సిటీ అవుతుంది. మహాజనపదాస్ కాదు. ఇక్కడ మధ్యలో ఇప్పుడు ఈ వేదిక్ కల్చర్ అవుతున్న పీరియడ్లో, లేదా ఈ మహాజనపదాస్ ఇంకా కొంచెం స్టార్ట్ అవ్వక ముందే, ఇక్కడ తమిళనాడులో అర్బనైజ్డ్ సిటీ ఆల్రెడీ ఉంది అని ఈ ఫైండింగ్స్ చెప్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే వాళ్ళు ఆరియన్స్ నుంచి ఫామ్ అయ్యారు, సో ఆ కల్చర్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఇండైరెక్ట్లీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ సో వాళ్ళని బ్లేమ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఓవరాల్ కాంట్రవర్సీ మీకు అర్థమైంది కదా. ఇంకా ఫర్దర్గా వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ తమిళ్ బ్రాహ్మిన్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి దొరకడం జరిగింది. సో చూడండి, తమిళ్ బ్రాహ్మిన్ ఇన్స్క్రిప్షన్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తమిళ్ బ్రాహ్మిన్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట. సో పోటరీస్ మీద ఉన్నాయి. సో ఇది ఏం చెప్తుందంటే, వాళ్ళు లిటరేట్, అంటే వాళ్ళు లిటరసీ అనేది ఉంది, సో వాళ్ళు లిటరేట్, వాళ్ళు చదువుకున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో బ్లాక్ అండ్ రెడ్ వేర్ పోటరీస్ అనేవి దొరికాయి అనమాట. కుండలు ఇలా బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్లో ఉన్నాయి. అండ్ సేమ్ మనం ఐవీసీ చదువుకున్నప్పుడు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుకునేటప్పుడు కూడా బ్లాక్ అండ్ రెడ్ వేర్ పోటరీస్ గురించి చూస్తామన్నమాట. అండ్ దానికి కూడా లింక్ ఉంది అని చెప్తున్నారు, విల్ సీ ఫర్దర్లీ. ఓకే, సో ఇప్పుడు మీకు ఆ టైం లైన్ అర్థమైంది కదా. సో ఎందుకు ఇప్పుడు అది కాంట్రవర్సీ అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే అది సెకండ్ అర్బనైజ్డ్ సిటీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మహాజనపదాస్ కాదు కిలడీ, లేదా రెండు సిమిలర్గా ఫాలో అయ్యాయి తప్ప నార్త్ ఇండియాని సౌత్ ఇండియా ఫాలో అవ్వలేదు అనేది ప్రూవ్ చేస్తున్నారు. సో ఈ స్టోరీ అంతా ఎప్పుడు మొదలైంది, జనరల్లీ 2013లో నార్మల్గా ఎక్స్కవేషన్స్ అనేవి చేస్తున్నారు. అక్కడ దొరికిన ఫైండింగ్స్ని బట్టి 2015లో అమర్నాథ్ రామకృష్ణన్ గారిని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పంపించిందనమాట. అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని ఒక సైట్గా గుర్తించి, ఆర్కియలాజికల్ సైట్గా గుర్తించి అమర్నాథ్ రామకృష్ణన్ గారిని పంపించారు. అమర్నాథ్ రామకృష్ణన్ గారు వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.
అంటే నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. సో ఒక డైరెక్టర్ జనరల్ ఉంటారు అండ్ నెంబర్ ఆఫ్ జాయింట్ డైరెక్టర్స్ కానీ లేదంటే డైరెక్టర్స్ కానీ అసోసియేట్ డైరెక్టర్స్ కానీ ఉంటారు. అలా వన్ ఆఫ్ ది డైరెక్టర్ అమర్నాథ్ రామకృష్ణ అనమాట. అండ్ ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ శ్రీ అదుత్ సింగ్ రావత్. ఓకే, సో అమర్నాథ్ రామకృష్ణన్ గారిని 2015లో ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఈయన 2 years పాటు అంటే 2017 వరకు కూడా ఎక్స్కవేషన్స్ తవ్వకాలు అనేవి జరిపారనమాట. సో ఆ టైంలోనే న్యూసెస్ వచ్చాయి. సో ఆయన ఇచ్చిన చిన్న చిన్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటి అని అంటే ఇది ఆల్మోస్ట్ ఈ సైట్ 6th century బీసీకి సంబంధించింది. అంటే 600 BCకి సంబంధించిన సైటు ఇక్కడ ఎక్స్కవేషన్స్ బట్టి అని చెప్పేసి. సో ఇది కాంట్రవర్సీ అవడంతో 2017లో అమర్నాథ్ రామకృష్ణన్ గారిని అస్సాంకి ట్రాన్స్ఫర్ చేశారు. గౌహతి అస్సాంకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట. సో దాని తర్వాత శివరామన్ అని చెప్పేసి ఈ అమర్నాథ్ రామకృష్ణన్ గారి ప్లేస్లో వచ్చారు. సో ఈయన ఏం చేశారు, సో అక్కడ అంత ఏం లేదు. సో అది మరీ ఆయన చెప్పినట్టుగా 6th century BC అంతా ఏం కాదు, అది అక్కడ అర్బనైజ్డ్ కాదు, అది ఇది అని చెప్పేసి దాన్ని కొట్టి పాడేశాడు అనమాట. కొట్టి పాడేస్తే ఇక్కడ 600 BC అన్నారు. తమిళనాడు గవర్నమెంట్ ఊరుకుంటుందా? మాది అర్బనైజ్ సిటీ అంటే వాళ్ళకి ముందే లాంగ్వేజ్ అన్నా, వాళ్ళ భాష అన్నా, వాళ్ళ ప్లేసెస్ అన్నా, వాళ్ళ కల్చర్ అన్నా వాళ్ళకి చాలా ఇష్టం. సో వాళ్ళు ఊరుకుంటారా? సో ఈయన శివరామన్ అలా చెప్పారని చెప్పేసి ఈ తమిళనాడు గవర్నమెంట్ మద్రాస్ హైకోర్టుకి వెళ్ళింది. ఈ విషయం మీద. సో అలా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, అలా ఇలా ఎలా రిపోర్ట్ ఇస్తారు, కరెక్ట్ కాదని చెప్పి. సో మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది, అర్జెంటుగా అమర్నాథ్ రామకృష్ణన్ గారిని ఒక ఇంటర్మ్ రిపోర్ట్ ఇమ్మని చెప్పింది. ఓకే, ఇంటర్మ్ రిపోర్ట్. సో దీని తర్వాత ఈ రిపోర్ట్ని చూశాక ఈ సైట్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే, తమిళనాడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళని టేక్ ఓవర్ చేసుకోమని చెప్పారు. సో తమిళనాడు గవర్నమెంట్ ఇప్పటి నుంచి ఎక్స్కవేషన్ స్టార్ట్ చేసింది. బట్ అమర్నాథ్ రామకృష్ణన్ గారు వచ్చారా? ఇంకా రాలేదు. ఎందుకంటే ఆయన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసింది అస్సాంకి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తే చేస్తుంది ఆబ్వియస్లీ. ఓకే, సో తర్వాత ఏం జరిగింది, సో 2019 నుంచి కూడా ఎక్స్కవేషన్ స్టార్ట్ చేశారు. అండ్ స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రెషర్ పెట్టి మళ్ళీ అమర్నాథ్ రామకృష్ణన్ గారిని వెనక్కి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. సో తర్వాత ఆయన్ని గోవాకి ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత ఎంకే స్టాలిన్ గారు సీఎం, తమిళనాడు సీఎం, ఆయన బాగా ప్రెషర్ పెట్టి ఆయన్ని మళ్ళీ 2021లో తమిళనాడుకి తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, తమిళనాడుకి తీసుకురావడం జరిగింది. అండ్ 2021 నుంచి మళ్ళీ ఆయన రీసెర్చ్ చేసుకొని 2023లో కంప్లీట్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి. సో రిపోర్ట్ ఇచ్చారు, బాగానే ఉంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2025లో సో ఈ రిపోర్ట్ని ఆ రిపోర్ట్ మీద అప్పుడు రియాక్ట్ అయ్యారనమాట. అప్పటి వరకు వాళ్ళకి చదివే టైం లేదట పాపం. సో అప్పుడు రియాక్ట్ అయ్యి అమర్నాథ్ గారికి ఒక విషయం చెప్పారు. సో ఇందులో మిస్టేక్స్ ఉన్నాయి, ఇది కరెక్ట్గా అథెంటిక్గా లేదు. సో మీరు మళ్ళీ దీన్ని రీచెక్ చేసి రీరైట్ చేసి సో అది 6th century BCకి 800 BCకి చెందింది కాదు అన్నట్టుగా రాసి ఇవ్వండి అని చెప్పేసి 2025లో అంటే రీసెంట్గా మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. దాన్ని మరి అమర్నాథ్ రామకృష్ణన్ గారు ఊరుకుంటారా? అమర్నాథ్ రామకృష్ణన్ గారు లేదు, నేను మళ్ళీ రిపోర్ట్ ఇవ్వను, నేను అన్నీ వెరిఫై చేసే ఇచ్చాను, నేను రిపోర్ట్ ఇవ్వను అని చెప్పారు. ఆ రిపోర్ట్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బయటికి రిలీజ్ చేయలేదు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆయన కూడా ఏంటంటే అందులో మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని మళ్ళీ రీరైట్ చేయమని ఆర్కియలాజికల్ సర్వే చెప్పింది, అందుకనే మేము దీన్ని గురించి పెద్దగా మాట్లాడలేదు, దీన్ని ఒక కాంట్రవర్సీగా చేయొద్దు అది ఇది అని చెప్తున్నాయి. అండ్ స్టేట్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్, సో మీరు ఆ రిపోర్ట్ని మీరు బయటికి రిలీజ్ చేయాలి, మీరు ఆ ఫైండింగ్స్ని యాక్సెప్ట్ చేయటం లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, సో ఇది అమర్నాథ్ రామకృష్ణన్ గారి స్టోరీ అనమాట. ఫైన్, అర్థమైంది కదా. సో ఈయన రిపోర్ట్ ప్రకారం కూడా ఇక్కడ అర్బన్ సొసైటీ అనేది ఉంది అని చెప్పేసి క్లియర్గా చెప్పారు.
సో చూడండి సేమ్. సో దీని తర్వాత ఈ 2025 తర్వాత మళ్ళీ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారనమాట న్యూఢిల్లీకి. న్యూఢిల్లీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ నోయిడాకి, ఉత్తరప్రదేశ్ నోయిడాకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ దాని గురించే ఈ June 19th టైంలో 2025లో ఆయన మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారనమాట దీన్ని, ఎందుకంటే ఆయన మళ్ళీ రీరైట్ చేయనని చెప్పారు కాబట్టి. సో ఇక్కడ చూడండి ఓవరాల్గా 7,000 ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్ అనే వాటిని చెక్ చేశారు. 7,500 ఆర్టిఫాక్ట్స్, అన్ని వస్తువుల్ని చెక్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా సంగం ఏజ్కి చెందినవి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, లెట్స్ బ్యాక్ అగైన్. ఒకసారి ఈ టైం లైన్ మళ్ళీ ఒకసారి చూడండి. సో ఈ టైం లైన్లో ఈ మనకి సంగం ఏజ్ అనేది వస్తుంది. ఈ మహాజనపదాస్ 600 BC నుంచి 300 BC అని అంటున్నాం కదా. సో ఇక్కడ 300 BC నుంచి 300 AD వరకు కూడా సంగం ఏజ్ అని చెప్పేసి మనం పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాం. ఎన్సీఆర్టీలో కానీ వేరియస్ ఏన్షియంట్ హిస్టరీ బుక్స్లో కానీ మనం చదువుకుంటూ ఉంటాం కదా. సో బట్ ఇప్పుడు ఈ సంగం ఏజ్లో సంగం లిటరేచర్లో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఈ సైట్లో దొరుకుతున్నాయి అన్నప్పుడు ఈ సంగం ఏజ్ అనేది 300 BCలో స్టార్ట్ అవ్వలేదు, ఇది 600 BCలో స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా వెనక్కి వెళ్తుంది 800 BC. ఓకే, సో అదే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో సంగం ఏజ్, ఆ సంగం లిటరేచర్లో దొరికినవన్నీ కూడా ఇప్పుడు మనకి యాక్చువల్ సైట్లో కనిపిస్తున్నాయి. సో 300 BC కాదు సంగం లిటరేచర్స్, సంగం ఏజ్ అనేది 600 BC, అక్కడి నుంచి 800 BCకి కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ అండ్ ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాను అనమాట. 1961లో మనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలెగ్జాండర్ కనింగ్హామ్ ఫస్ట్ డైరెక్టర్ జనరల్ అనమాట. ఆయనే మనం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫాదర్గా కూడా చెప్తూ ఉంటాం, అలెగ్జాండర్ కనింగ్హామ్ని. ఫైన్, నెక్స్ట్. సో ఇక్కడ అమర్నాథ్ రామకృష్ణన్ గారు ఇచ్చిన రిపోర్ట్ గురించి ఒకసారి చూస్తే చూడండి, 2.5 years పాటు కూడా దాన్ని వెరిఫై చేయడం జరిగింది. 2023లో ఇస్తే 25లో ఏఎస్ఐకి ఇవ్వడం జరిగిందనమాట. సో చూడండి ఆయన్ని రివైజ్ చేయమని చెప్పేసి చెప్పారు. రామకృష్ణన్ లెటర్ ఆస్క్ హిమ్ టు రివైజ్ ద రిపోర్ట్. సో అమర్నాథ్ రామకృష్ణన్ గారు దాన్ని రిఫ్యూజ్ చేయడం జరిగింది. అండ్ ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పారు, నేను దీన్ని డీటెయిల్డ్గా రిగ్రెస్గా అంటే మొత్తం వెరిఫై చేశాను, స్టాటిగ్రాఫిక్ సీక్వెన్సెస్ని వెరిఫై చేశాను అంటున్నారు. అంటే ఈ బ్రిక్స్ ఫామ్లో ఉన్నాయి చూసారా, ఇవి ఇలా ఈ సైట్ అనేది ఇంత డెప్త్ వరకు వెళ్తే ఇలా లేయర్స్గా వెరిఫై చేసుకుంటూ వెళ్తారు. సో ఓవరాల్గా 6 layers వరకు కూడా తవ్వడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ ఒక 4 layers వరకు కూడా ఈ స్టాటిగ్రాఫిక్ సీక్వెన్సెస్ని చూశారు, ఆ టెస్ట్లు అన్నీ చేశారు, ఇంకా మిగతా 2 కూడా చేయాల్సి ఉంది. సో నేను వాటిని క్లియర్గా వెరిఫై చేశాను. అండ్ యాక్సలరేటెడ్ మాస్ స్పెక్ట్రోమీటర్, ఇది కూడా కార్బన్ డేటింగ్లో ఒక టెక్నాలజీ అనమాట. యాక్సలరేటెడ్ మాస్ స్పెక్ట్రోగ్రఫీ చాలా యాక్యురేట్ కార్బన్ డేటింగ్ అనేది ఇస్తుంది. కార్బన్ డేటింగ్ అంటే సో ఏదైనా ఒక వస్తువు అది ఓల్డ్ అవుతున్న కొద్దీ దాని మీద ఉన్న కార్బన్ అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట. సో అది ఎంతవరకు తగ్గిపోతుంది అనే దాన్ని బట్టి దాని ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో అది కార్బన్ డేటింగ్. దాన్ని యాక్యురేట్గా చేసే వన్ ఆఫ్ ది మెథడ్ యాక్సలరేటెడ్ మాస్ స్పెక్ట్రోమీటర్ అనమాట. ఓకే, సో దాన్ని కూడా చేయడం జరిగింది. బీటా అనలిటిక్ మయామి ఫ్లోరిడా US వాళ్ళకి పంపించారు. సో అక్కడ దాన్ని చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇది 500 BC అండ్ అంతకన్నా ఇంకా ఎక్కువ వెళ్ళచ్చు, 800 BC వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. అండ్ ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగింది అక్కడ దొరికిన స్కెలిటన్స్ వల్ల. లివర్పూల్ జాన్ మోరెస్ యూనివర్సిటీలో చేయడం జరిగింది. సో 2500 years ఎగో వరకు కూడా వెళ్తుంది అని చెప్తున్నారు. అంటే సేమ్ లైక్ ఇప్పటి నుంచి చూసుకుంటే సేమ్ మళ్ళీ 6th century వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఫారెన్ యూనివర్సిటీకి కూడా వీటిని పంపించి వెరిఫై చేయించారు. సో సేమ్ కిలడీ రిపోర్ట్ గురించి చూడండి, కార్బన్ డేటింగ్ ఇదంతా కూడా సంగం ఏజ్కి సంబంధించిందని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, ప్రీ ఎర్లీ హిస్టరీ అనేది 8th నుంచి 5th century వరకు ఉండొచ్చు. మెచ్యూర్డ్ స్టేజ్ అనేది 5th నుంచి 1st century వరకు ఉండొచ్చు. అండ్ ఎర్లీ హిస్టరీ అంటే అది డిక్లైన్ అయిపోవడం అనేది 1st century BC నుంచి 3rd century CE వరకు ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి డిఎంకే లీడ్ తమిళనాడు గవర్నమెంట్ ఎవరైతే ఎంకే స్టాలిన్ ఉన్నారో ఆయనకినే అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రెజెంట్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ మధ్య ఒక ఫైట్ అనేది జరుగుతుందన్నమాట.
సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఉన్నారు కదా, ఆయన దీన్ని డినై చేస్తున్నారు, ఏంటి ఈ రిపోర్ట్ని డినై చేస్తున్నారు. ఓకే, అండ్ ఆయన మీద ప్రెషర్ పెడుతున్నారు అని కూడా చెప్తున్నారు. రామకృష్ణన్ మీద ఈ రిపోర్ట్ని మళ్ళీ రివ్యూ చేయండి, రీరైట్ చేయండి అని ప్రెషర్ కూడా పెడుతున్నారు అని చెప్పేసి ఎంకే స్టాలిన్ గారు చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ చూడండి, ఇవన్నీ కూడా అక్కడ దొరికిన ఫైండింగ్స్. ఈయన మన యూనియన్ కల్చర్ మినిస్టర్ అనమాట, షెకావత్ గారు. సో యూనియన్ కల్చర్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్. సో ఈయన ఏం చెప్తున్నారు, ది రిపోర్ట్ ఆర్ నాట్ ఎట్ టెక్నికల్లీ వెల్ సపోర్టెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇది టెక్నికల్లీ ఇంకా కరెక్ట్గా లేదు, దీన్ని ఇంకా కంప్లీట్గా వెరిఫై చేసిన తర్వాత అప్పుడు మేము దీని గురించి మాట్లాడతాము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ ఏంటి, రిపోర్ట్ని రిలీజ్ చేయండి, కెలడి రిపోర్ట్ ఇచ్చారు కదా అమర్నాథ్ రామకృష్ణన్ గారు, దాన్ని రిపోర్ట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఈయన ఎంకే స్టాలిన్ ఇలా ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి దీని గురించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కీ ఫైండింగ్స్ ఏం దొరికాయి, కొన్ని ఇంపార్టెంట్ ఫైండింగ్స్ అనేవి దొరికాయి, వాటి గురించి ఒకసారి చూద్దాము. సో అగ్రికల్చర్ సొసైటీ అనేది అక్కడ ఉంది, క్యాటిల్ రేరింగ్ అనేది ఉంది, అక్కడ అగ్రికల్చర్ అనేది ఉంది. ఎందుకంటే ఆక్స్, కవ్వు, బఫెలో, ఈ ఎద్దు, ఆవు కానీ ఇవన్నీ కూడా అక్కడ దొరికాయి అనమాట, స్కెలిటన్స్ దొరికాయి అనమాట, అండ్ గోట్. సో వీటిని బట్టి ఏంటంటే అక్కడ వీటిని పెంచడం జరిగింది. సో వీటిని అగ్రికల్చర్ యూస్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. యాంటీలోప్ అంటే ఈ జింక జాతికి సంబంధించిన అనమాట, వైల్డ్ బోర్ అంటే అడవి ఎద్దు, అడవి పంది ఇలాంటివి కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ వీటికి రిలేటెడ్ 70 శాంపిల్స్ని డెక్కన్ కాలేజ్కి, పూణేలో ఉంటుంది డెక్కన్ కాలేజ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దానికి పంపించడం జరిగింది. వాళ్ళు కూడా దీన్ని వెరిఫై చేసి సేమ్ 6th century BCకి సంబంధించినవి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకొన్ని ఫైండింగ్స్ అనేది క్లియర్గా చూద్దాము. సో అక్కడ అర్బన్ సొసైటీ అనేది ఉంది అని చెప్పేసి చెప్తున్నారు, సొఫిస్టికేటెడ్ అర్బన్ సొసైటీ ఇన్ఫ్యాక్ట్. సో చాలా నీట్గా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, కార్డినల్ డైరెక్షన్స్ అంటే ఈస్ట్, నార్త్, వెస్ట్ డైరెక్షన్స్ ప్రకారంగా వాటిని కట్టారట. ఆ ప్లానింగ్, అర్బన్ ప్లానింగ్ అనేది అంత క్లియర్గా ఉంది. అండ్ ఆ పాట్స్ మీద తమిళ్ బ్రాహ్మణ్ ఇన్స్క్రిప్షన్స్ అనేది ఉంది. సో దాన్ని బట్టి వాళ్ళు చదువుకున్నారు, లిటరేట్ అని కూడా తెలుస్తుంది. సో గ్రాఫిటీ ఉంది సన్ అండ్ మూన్కి సంబంధించి. ఓకే, సో దాన్ని బట్టి ఏంటి, వాళ్ళకి ఆస్ట్రోనామికల్ నాలెడ్జ్ కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఐవరీ డైజ్, ఈ చూడండి డైజ్, ఐవరీతో చేసిన డయాస్ కూడా ఉంది. అంటే అక్కడ ఎలైట్ సొసైటీస్, అంటే గొప్ప వాళ్ళు కూడా ఉంటారు, రిచ్ పీపుల్ ఉంటారు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూసారు కదా, ఇవంతా కూడా తమిళ్ బ్రాహ్మిన్ స్క్రిప్ట్. సో ఇవే వర్డ్స్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో దొరికిన ఫైండింగ్స్ మీద కూడా దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ ఇంకొక థియరీ కూడా ఉంది, ఏంటి అని అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అయిన తర్వాత సో అక్కడి నుంచి తమిళనాడుకి వచ్చారు అని చెప్పేసి ఒక థియరీ, ఒక పుస్తకాన్ని కూడా రాశారు, ఫర్దర్గా నేను చూపిస్తాను. సో అలా ఒక థియరీ ఉంది. లేదా వాళ్ళతో పాటు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో పాటు ట్రేడ్ జరుగుతుంది అని చెప్పేసి ఒక థియరీ ఉంది. సో బికాస్ ఈ కిలడి ప్లేస్లోనే ఏంటంటే రోమన్కి సంబంధించిన వస్తువులు కూడా జరిగాయి, రోమ్కి సంబంధించినవి ఇలాంటి వస్తువులు కూడా దొరకడం వల్ల సో ట్రేడ్ రిలేషన్ కూడా ఉంది రోమ్తోని వాటితోని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ బ్రిక్స్ అవి చూస్తేనేమో వెల్లూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని సైంటిఫిక్ మెథడ్లో దీన్ని అనాలిసిస్ చేయడం జరిగిందనమాట, ఈ బ్రిక్స్ని, ఇటుకల్ని. సో వాళ్ళు ఏంటి అని అంటే, సో ఈ బ్రిక్స్ అండ్ రూఫ్ టైల్స్ ఏంటంటే సిలికాతో చేయడం జరిగింది. సిలికా ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంచడానికి, ఆ మెటీరియల్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది అనమాట. సో లైమ్ 7% లైమ్, 8% సిలికాని యూజ్ చేశారు. సో ఇదేంటంటే చూడండి, సిలికా ప్రొవైడ్స్ స్ట్రెంగ్త్ అండ్ రెసిస్టెన్స్ టు వెదరింగ్. అంటే ఆ గోడల్లో వాటితో తయారు చేస్తే ఏంటి అని అంటే ఎటువంటి వెదరింగ్ అంటే ఈ ఎండలకి వానలకి తట్టుకోగలిగి ఉంటుంది అని చెప్పేసి. సో అలాగే టైల్స్ అవన్నీ కూడా ఏంటంటే డ్యూరబుల్గా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఓవరాల్గా దీన్ని వగై వ్యాలీ సివిలైజేషన్ కూడా అంటున్నారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాగే. ఓవరాల్గా 800 BC నుంచి 300 BC వరకు వెళ్తుంది. సో వగై వ్యాలీ, ఆ వగై రివర్ చుట్టూ ఉన్న అన్ని సైట్స్ని ఓవరాల్గా కలిపి చెప్పడం జరుగుతుంది అనమాట. చూడండి, ఈ పూసలు కానీ, బిట్స్ కానీ, అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ, అండ్ ఇలాంటి టెరకోటా ఫిగర్స్ కానీ ఇవన్నీ కూడా దొరకడం జరిగిందనమాట. చూడండి, కార్నియల్ అండ్ అగేట్ బిట్స్ అని చెప్పేసి అంటారు, పూసలు అనమాట. ఇవి కలర్ఫుల్గా ఉంటాయి. అగేట్ బిట్స్ కానీ ఈ కార్నియల్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి అన్నమాట.
సో ఆ బిట్స్ పూసలు ఇవన్నీ కూడా దొరికాయి. సో ఇవి ఈ మెటీరియల్ గుజరాత్ అండ్ మహారాష్ట్రలో దొరుకుతాయి, అంటే అక్కడి నుంచి ట్రేడ్ అయ్యి ఇక్కడికి వచ్చాయి అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా వాటి ఏజ్ని చూసినా సరే 800 BC నుంచి 300 BC వరకు వెళ్తుంది. అండ్ గ్లాస్ బిట్స్ ఆ పూసలు మెటీరియన్ రీజన్ నుంచి రావడం జరిగిందంట. సో అక్కడి నుంచి ట్రేడ్ అయ్యి వచ్చాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ గ్లాస్ ఇండస్ట్రీని కూడా మెన్షన్ చేయడం జరిగింది, అంటే అదొక ఇండస్ట్రియల్ సిటీ అని కూడా చెప్తున్నారు, అక్కడ ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇండస్ వ్యాలీకి సివిలైజేషన్కి అండ్ ఇక్కడ వగైలో దొరికిన కొన్ని వస్తువుల మీద సేమ్ టైప్ ఆఫ్ సింబల్స్ అనేవి ఉన్నాయి, సేమ్ టైప్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి. సో ఐదర్ ట్రేడ్ రిలేషన్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదా ఈ పుస్తకంలో రాశారు జర్నీ ఆఫ్ అ సివిలైజేషన్ ఇండస్ టు వగై అని చెప్పేసి బాలకృష్ణన్ గారు ఒక పుస్తకం రాశారు, IAS ఆఫీసర్ ఆయన. సో ఆయన రాసిన పుస్తకాల్లో ఎంతో కొంత ఛాన్స్ ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడైతే డిక్లైన్ అయిపోయిందో సో అట్నుంచి తమిళనాడు వైపు మూవ్ అయ్యారు, అంటే డిఫరెంట్ ప్లేసెస్లోకి మూవ్ అయ్యారు. అండ్ అందులో నుంచి ఒక జాతి తమిళనాడుకు కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు స్లోగా ఇక్కడ అర్బనైజేషన్ని బిల్డప్ చేసుకున్నారు అనే ఒక థియరీ కూడా ఉంది. సో ఇక్కడ చూస్తే ఇప్పటి వరకు మనం ఫైండింగ్స్లో ఏమున్నాయి, ఏం కనిపెట్టారో అని చూసాం. ఏం లేదో తెలుసా, అక్కడ రిలీజన్ అనేది లేదు, అంటే ఒక సెక్యులర్ అర్బన్ సొసైటీ అంటే పర్టికులర్గా ఈ రిలీజన్ అనేది లేదు. దేవుడు మండపాలు కానీ గుడులు కానీ ఇలాంటివి ఏవి లేవు. ఓకే, అందరూ సమానంగా ఉండేవారు. పర్టికులర్గా వీళ్ళు ఈ జాతికి చెందిన వాళ్ళు లేదా వీళ్ళు ఈ రిలీజన్కి సంబంధించిన వాళ్ళు అనే ఎటువంటి భేదాలు అనేవి లేకుండా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఎటువంటి గుడులు కానీ దేవుడు విగ్రహాలు కానీ ఏవి దొరకలేదు. ఓకే, సో తమిళనాడు గవర్నమెంట్ కెలడి మ్యూజియంను కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ కెలడి ప్రాంతంలో ఏవైతే వస్తువులు దొరికాయో అవన్నీ కూడా ఈ కెలడి మ్యూజియంలో పెట్టడం జరిగింది. 2 acres ఆఫ్ ల్యాండ్ తీసుకున్నారు, 18 crores వరకు ఖర్చు అయిందనమాట తమిళనాడు గవర్నమెంట్కి. ఫైన్. సో ఇది కెలడి మ్యూజియం. ఎప్పుడైనా తమిళనాడు వెళ్తే విజిట్ చేయడం ట్రై చేయండి. ఎవరైనా సరే ఇప్పుడు తమిళనాడు వెళ్తే ఖచ్చితంగా ఈ కిలడి ప్లేస్ని అయితే మాత్రం ఆర్కియలాజికల్ సైట్ని ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా చేంజ్ అయిపోయింది, అందరూ కూడా విజిట్ చేస్తున్నారు. వీలైతే మీరు కూడా విజిట్ చేసే ప్రయత్నం చేయండి. సో అది ఈ వీడియో. అండ్ తమిళనాడుకి సెంట్రల్ గవర్నమెంట్కి చాలా వాటిలో ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈవెన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో ఇష్యూ ఉంది. ఏంటంటే సెంటర్ అనేది తమిళనాడు మీద హిందీని ఇంపోజ్ చేస్తుందని చెప్పేసి కాంట్రవర్సీ అనమాట. అండ్ తమిళనాడులో శివగలై అని చెప్పేసి ఒక ఏరియా ఉంది, అక్కడ అది కూడా ఒక ఆర్కియలాజికల్ సైట్. MK స్టాలిన్ గారు ఏం చెప్తున్నారంటే షివగలైలో ఐరన్ దొరికింది, అది ఆల్మోస్ట్ 45 BCకి చెందింది అని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్లీ మనకు ఓల్డెస్ట్ ఐరన్ ఫైండ్ అవుట్ చేసిన సైట్స్ ఏంటి అని అంటే టర్కీలో ఉంటుందన్నమాట. బట్ దానికన్నా ఇది ఓల్డ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో టర్కీలో ఉన్న ప్లేస్ కన్నా ఇది ఓల్డ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అది ఎంతవరకు ఏంటి అనేది ఇవన్నీ కూడా యాక్చువల్లీ బయటకు వస్తే యాక్సెప్ట్ చేస్తే మన ఓవరాల్ హిస్టరీయే చేంజ్ అవుతుంది. నిజానికి దీన్ని ఒక పొలిటికల్ ఇష్యూ కన్నా కూడా దీన్ని మన ఒక హిస్టారికల్ యాంగిల్లో మన ఎవల్యూషన్ యాంగిల్లో చూడడం అనేది బెటర్ అని నా ఫీలింగ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ వీడియో. అండ్ కిలడీలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, అండ్ యాజ్ ఎ ఇండియన్ సిటిజన్గా కూడా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. హోప్ అన్నీ కూడా మనం కవర్ చేసే ప్రయత్నం చేశాము. ఫైన్, థ్యాంక్ యూ.